హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన కంప్యూటర్ ర్యామ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ విధంగా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలో, అలాగే నోట్ డిస్ప్లే ప్రాబ్లం నుంచి మన కంప్యూటర్ని ఎలా సేఫ్గా మనం మార్చుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీకు చూపిస్తున్న కంప్యూటర్ వచ్చేసి లీనోవో థింక్సెంటర్ M58 మోడల్ అండి. ముందుగా మనం ఈ కంప్యూటర్ని అయితే ఆన్ చేసి చెక్ చేద్దాం. సో దీన్ని కనెక్ట్ చేసిన మానిటర్ వచ్చేసి ఈ మానిటర్ అయితే కనెక్ట్ అయ్యి ఉంది. సో CPU యొక్క పవర్ కేబుల్ అయితే కనెక్ట్ అయితే చేద్దామండి. మనకు బ్యాక్ సైడ్ పవర్ కేబుల్ అయితే కనెక్ట్ అయితే చేయండి. అలాగే కంప్యూటర్ బాక్స్ ఓపెన్ చేయండి. దీని యొక్క స్విచ్ని ఆన్ చేయండి. మన కంప్యూటర్ రీస్టార్ట్ అవుతుంది కానీ ఆన్ అవ్వట్లేదు. సో ఇది ఎక్కువగా మనకు నో డిస్ప్లే ప్రాబ్లం అయితే చూపిస్తుంది. అది దేనివల్ల అంటే ర్యామ్ పాడైపోవటం వల్ల లేదా డస్ట్ పట్టడం వల్ల ఆ కంప్లైంట్ అనేది ఎక్కువగా వస్తుందండి. చూడండి, మనకు ఇలా హార్డ్వేర్ బీప్ సౌండ్ వచ్చిందంటే మనకు హార్డ్ డిస్క్ ప్రాబ్లంలో ఉండాలి లేదా ర్యామ్ ప్రాబ్లంలో ఉన్నట్టు. అప్పుడు మాత్రమే మనకు ఇది క్లిక్కింగ్ సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. చూడండి, మనకు ఎటువంటి డిస్ప్లే చూపించట్లేదు. ఒకసారి దీని యొక్క పవర్ని ఆన్ ఆఫ్ చేసి చూద్దాం. ఓకే, నో సిగ్నల్ అని వచ్చింది. దీంట్లో ఉన్న ఫ్యాన్ అయితే హై స్పీడ్లో అయితే తిరుగుతుందండి. హార్డ్వేర్ కంప్లైంట్ ఉన్నప్పుడు దీని యొక్క స్పీడ్ అనేది పెరిగిపోతుంది. ఓకే, ముందు దీన్ని షట్ డౌన్ అయితే చేసేయాలి. దీని యొక్క పవర్ ప్లగ్ని రిమూవ్ చేసేయండి. ముందుగా మనం దీంట్లో ఉన్న ర్యామ్ని అయితే ఓపెన్ చేయాలి. దీని యొక్క కేస్ని ఓపెన్ చేయాలంటే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఓకే, దీని యొక్క ర్యామ్ స్టిక్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఈ ర్యామ్ స్టిక్ యొక్క 2 పిన్ని క్లిక్ చేయండి. అలాగే ఇటు సైడ్ ఉన్న పిన్ని దీన్ని కూడా క్లిక్ చేయండి కిందకి. మనకు ర్యామ్ అనేది పైకి ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అవున ర్యామ్ అయితే ముందుగా మనం చెకింగ్ అయితే చేసుకోవాలి, పనిచేస్తుందో లేదో. ఇది 2GB DDR3 ర్యామ్ అండి. ఓకే, మనం ఒకసారి దీన్ని క్లీన్ అయితే చేద్దామండి. ర్యామ్ని క్లీన్ చేయాలంటే మీ దగ్గర ఎరేజర్ ఉంటుంది కదా, పెన్సిల్ బాక్స్లో ఉంటుంది. ఈ ఎరేజర్ని ఇచ్చేసి దీన్ని క్లీన్ అయితే చేయాలి. సో ఇక్కడ మనకు పిన్స్ అయితే ఉంటాయండి. యావరేజ్గా మీకు 240 పిన్స్ వరకు ఉంటాయి. ఈ పిన్లో ఏది కూడా ఏ పిన్ను ట్రాక్ కట్ అవ్వకూడదు. అలాగే దీంట్లో ఉన్న ఈ చిప్లు కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ అది జరగకూడదండి, బర్న్ అవ్వకూడదు. అటువంటిప్పుడు మాత్రమే మనకు ఈ ర్యామ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ముందుగా మనం దీనిపైన ఉన్న ట్రాక్ అంతా కూడా శుభ్రంగా ఎరేజర్తో క్లీన్ చేయాలి. మనకు ఇక్కడ ఏ ఒక్క పిన్ మీద డస్ట్ ఉన్నా కానీ మనకు ఈ డిస్ప్లే అనేది చూపించదండి. ప్రజెంట్ నేను CPU బాక్స్ పైన చేస్తున్నాను, మీరు బయట అయితే చేయండి, ఇక్కడైతే చేయకండి. ఎందుకంటే దీంట్లో ఉన్న డస్ట్ మదర్ బోర్డుకి అయితే వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా ఈ పిన్స్ అన్నీ కూడా క్లీన్ చేయండి. ఒకవేళ మీ మదర్ బోర్డుకి 2-3 ర్యామ్ స్టిక్స్ ఉన్నట్లయితే అన్నిటిని కూడా ఇదే విధంగా క్లీన్ చేసి ఒక స్టిక్ని మాత్రమే కనెక్ట్ చేసి పీసీని ఆన్ చేయండి. ఇలా కనెక్ట్ చేసినప్పుడు మనకు డిస్ప్లే చూపించలేదు అనుకుంటే మీరు వేరొక ర్యామ్ స్టిక్ని అయితే ఒకసారి టెస్ట్ అయితే చేయండి. ఓకే, మనం ర్యామ్ని అయితే క్లీన్ అయితే చేసాం. ఇప్పుడు దీన్ని యథావిధిగా దీంట్లో అయితే ఇన్స్టలేషన్ అయితే చేద్దామండి. సో ఇక్కడ మనకు 4 స్లాట్లు ఉన్నాయి, అంటే 4 ర్యామ్ స్టిక్స్ని అయితే మనం యూజ్ చేయవచ్చు. ఓకే, ఈ విధంగా దాంట్లో పెట్టండి. ఇప్పుడు మనం పీసీని అయితే ఆన్ చేద్దాం. ఇప్పుడు మీరు పవర్ అయితే ఆన్ చేయండి. మనకు పీసీ అనేది రీస్టార్ట్ అవుతుందండి. వన్ మినిట్ వెయిట్ చేయండి. మనకు డిస్ప్లే మీద ఏదో ఒక ప్రాబ్లం అయితే చూపిస్తుంది, చూపించేంత వరకు వెయిట్ చేయండి. మనకు గతంలో ఫ్యాన్ స్పీడ్ అనేది స్పీడ్గా తిరిగింది, కానీ ఇప్పుడు మనకు ఫ్యాన్ అనేది నార్మల్లో తిరుగుతుంది. బూటింగ్ టైం అయితే తీసుకుంటుంది. ఓకే, మనకు డిస్ప్లే అయితే ఆన్ అయిపోయిందండి. సో మనకు ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయినట్టే. నో డిస్ప్లే ప్రాబ్లం నుంచి అయితే మనం తప్పించుకున్నాం.
ఇంకా మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ నుంచి మనకు కనిపిస్తూ ఉంటాయి. డిస్ప్లే ఆన్ అవ్వలేనంత వరకు దీని ప్రాబ్లమ్స్ ఏంటి అనేది తెలియదండి. సో ఇక్కడ మనకు బూట్ ఏజెంట్ కెనాట్ కంటిన్యూ అని వస్తుంది. ఓఎస్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మనకు బూటింగ్ అనేది కంప్లైంట్ వస్తూ ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ ప్రెస్ F1 అలాగే F2 అని చెప్పి అడుగుతుంది. F1 క్లిక్ చేసినట్లయితే మీరు సెటప్లోకి అయితే వెళ్ళిపోతారు, అంటే బూట్ మేనేజర్లోకి అయితే వెళ్తారు. F1పై క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మనకు బూట్ సిస్టమ్ సంబంధించిన బాక్స్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే యారో మార్క్ క్లిక్ చేసి ఇక్కడ స్టార్టప్పై క్లిక్ చేసి సెక్యూరిటీ, పవర్, అడ్వాన్స్, మెయిన్, ఓకే, ఇక్కడ మెయిన్లోకి వచ్చి మీరు F9 కొట్టండి. F9 అంటే డిఫాల్ట్ అండి. సో F9 కొట్టండి. ఎంటర్పై క్లిక్ చేయండి. ఎస్ అంటే డిఫాల్ట్ సెట్టింగ్స్. ఇప్పుడు F9 ఎంటర్ చేసాం కదా, ఆ F9 సేవ్ అవ్వాలంటే F10 అయితే ఎంటర్ చేయండి. F10 అలాగే మళ్ళీ ఎస్ అంటే ఎంటర్పై క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు డిఫాల్ట్ సెటప్ అయితే సేవ్ అవుతుంది. మన గతంలో ఉన్న సెటప్ అంతా కూడా అరేంజ్ అయిపోయి డిఫాల్ట్ సెటప్ అయితే ఓపెన్ అవుతుందండి. మనకు పీసీ అనేది రీస్టార్ట్ అవుతుందండి. మనం డిఫాల్ట్ సెట్టింగ్స్ అయితే సెట్ చేసాం కనుక వెయిట్ చేయండి. ఓకే, మనకు విండోస్ సంబంధించిన ఐకాన్ అయితే కనిపిస్తుంది. మన పీసీ అయితే ఓపెన్ అయిందండి. ఎప్పుడైనా సరే మీ పీసీ నో డిస్ప్లే అని చెప్పి చూపించినా, లేదా మీ డిస్ప్లే ఆన్ అవ్వకపోయినా, లేదా ఏదైనా సౌండ్ సిస్టమ్ వస్తూ ఎటువంటి సిగ్నల్స్ ఇవ్వకుండా అలా స్ట్రక్ అయిందంటే మీరు ముందుగా ర్యామ్ స్టిక్స్ని అయితే క్లీన్ చేయాలండి. ర్యామ్ స్టిక్ క్లీన్ చేసినట్లయితే బూట్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది, లేదంటే మనకు పనిచేయదు. మెయిన్గా ముందుగా మనం చెక్ చేయవలసింది హార్డ్వేర్ వచ్చేసి ర్యామ్ని చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ర్యామ్ పని చేయట్లేదు అని అనుమానం వచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గరైనా సేమ్ ర్యామ్ ఉన్నట్లయితే ఒకసారి తీసుకుని చెక్ చేయండి. సో ఈ విధంగా మనం ర్యామ్ స్టిక్ని క్లీన్ చేసి మన నో డిస్ప్లే ప్రాబ్లం నుంచి అయితే మన పీసీని అయితే కాపాడుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.